ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనుస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 15వ తేదీ. అనగా మనకు పండగ, నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. కాకపోతే కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి ద్వితీయాధిపతి మీకు పూర్ణంగా అంటే మీ రాశిలోనే శని సంచరిస్తున్నారు. ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలలో అలసట ఉంటుంది. బొగ్గు గనులు, అలాగే ఆయిల్, ఏదైనా లోహాలకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేవారికి ప్రెజర్స్ ఉంటాయి. వాయు సంస్థలలో జాబ్ చేసేవారికి కూడా కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. కాంపిటీషన్ టెస్ట్లలో పాల్గొనే వారికి కూడా కొంత బాగా టెన్షన్ ఉంటుంది. కానీ ఎట్టకేలకు మీరే విజయాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. వివాహం కోసం పర్యటించే వారికి బృహస్పతి తృతీయంలో ఉన్నాడు, 2వ ఇంటాధిపతి, అలాగే లాభాధిపతి. ఇది అంత మీకు ఫ్లెక్సిబుల్గా ఉండే పీరియడ్ అయితే కాదు అని చెప్పుకోవచ్చు. స్వంత ప్రయత్నం చేసినట్లయితే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు 2వ ఇంట్లో రాహు సంచారం, దీని మూలంగా వాక్ స్థానం చాలా ఇదివరకంటే కొంత ఇబ్బందిగా మారుతుంది. మీరేనా ఇలా మాట్లాడేదన్నట్లుగా ఉంటుంది మాట వ్యవహారం అంతా కూడాను. అలాగే కుంభరాశి, కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే ఉద్యోగంలో మీకు సానుకూలంగా మారే పరిస్థితులు, ఈ యొక్క కుజుడు వచ్చేసి మీకు ఈ యొక్క లాభంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అలాగే వారి సలహాలు కూడా మీరు పాటించడంలో ఒక్కొక్కసారి ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించినట్లయితే తల్లిదండ్రుల యొక్క మాట మీకు కొన్ని పరిస్థితులు సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు శుక్రుడు వచ్చేసి లాభంలో ఉన్నాడు. వారి వల్ల మీకు లాభం ఉంటుంది తల్లిదండ్రుల వల్ల. అలాగే జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు ఈ పీరియడ్లో కొంత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు లాభంలో 15 వరకు ఉన్నంత వరకు పర్వాలేదు. 15 నుంచి 31 వరకు, జనవరి 31 వరకు వ్యయంలోకి వస్తున్నాడు సప్తమాధిపతి. ఈ టైంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనా పెద్దల మాట సర్దిమూట అన్నట్టుగా అది ఆచరించారంటే మీకు సఫలీకృతమవుతాయి మీ పనులన్నీ కూడాను. ద్వితీయంలో రాహు మీకు కోపం అనేది చాలా తీవ్రంగా వస్తూ ఉంటుంది. అలాగే తృతీయంలో బృహస్పతి మాట నెమ్మదవుతుంది. అలాగే ఈయన లాభాధిపతి కూడా కాబట్టి కొన్ని విషయాలలో సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ కొలిక్కొచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీకు చతుర్థాధిపతి వీనస్ మంచి ప్రొటెక్షన్ ఇస్తాడు. 5th హౌస్ ప్లానెట్ అండ్ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీకు 7 వరకు మీ రాశికి దశమ కేంద్రంలో వక్రించి కొన్ని వ్యతిరేక ఫలితాలు జరిగాయి. తర్వాత ఈయన ఎప్పుడైతే ఈ యొక్క ధనుర్రాశులకి 7వ తేదీ తర్వాత వస్తారో అప్పటి నుంచి మీరు అనుకున్న ఫలితాలు మంచిగా జరుగుతాయి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా సంతాన ప్రయత్నాలు, వివాహాది ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయి. గృహాన్ని సమకూర్చుకోగలుగుతారు. బిజినెస్లో కొంత పట్టు దొరకపుచ్చుకుంటారు. మంచి పరిస్థితులు, మంచి అనుకూలమైనటువంటి వార్తలు వింటారు. చేయూత దొరుకుతుంది సొసైటీతో, ఎల్డర్స్ తోటి. అలాగే కొంచెం వాయు సంస్థలలో పనిచేసే వారికి బాగుంటుంది. పాలిటిక్స్ రంగంలో వారికి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, బాధ్యత పెరుగుతుంది, లాభం
మధ్యమ స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, వడ్డీ వ్యాపారాలలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ప్రెజర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడాను మీరు 1-2 సార్లు ఆలోచించుకొని నెగటివ్ ఉన్న పాయింట్స్లో మీరు కొంత పాజిటివ్ వైపు మోటివేట్ అవ్వటం ఎంతో శుభకరం. ఇకపోతే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి వాయు ముద్ర. ఈ యొక్క చూపుడు వేలును బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనే 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. రాహుకాలం అనేది శనివారం వచ్చేసి మీకు 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. శివార్చన, శనికి తైలాభిషేకాలు చేసుకోవడం, ఏళ్ళనాటి శనికి జపహోమ తపాతులు ఆచరించడం, నువ్వులు దానంగా ఇవ్వటం, నల్లబట్ట నువ్వులు దానంగా దక్షిణపూర్వకంగా ఇచ్చి ఇంటికి వచ్చి తలస్నానం చేసి పూజలు నిర్వర్తించుకోవడం, ఇవన్నీ చేయడం కూడా మీకు ఎంతో శ్రేయస్సుకు తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. వీటిని ఆచరించగలరు. ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకున్నట్లయితే మీ దశకు మీకు చక్కని సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. శుభం.